వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను చెప్పిన మాటలు చాలామందికి రుచించకపోవచ్చు, లేదంటే నేను చెప్పేది సోది అనిపించవచ్చు, నేను చెప్పేది తప్పే అని చాలామంది ఫిక్స్ అవ్వచ్చు. నేనే కదా చాలామంది మాట్లాడేటువంటిది. అటు జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, లేదంటే మెగాస్టార్ అభిమానులు ఎవరు ఉద్దేశాలు వాళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో దానికి సంబంధించి చాలామంది ఫస్ట్ బాధపడినటువంటిది, నేను కూడా మొన్న చెప్పాను, నేను బాధపడినటువంటి క్షణం ఏదైనా ఉంది అంటే పద్మవిభూషణ్. చిరంజీవి గారి గురించి ఆల్రెడీ మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతి, ఆయన సాధించినటువంటి ఘనత ఏంటి, ఆస్కర్ దానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా 1980sలోనే. అలాగే టాటా, రతన్ టాటా గారి టాటా సిల్లర్కి ఫస్ట్ కస్టమర్ కింద చిరంజీవి గారు ఏ విధంగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చెప్పుకున్నాం దానికి సంబంధించి. ఇక్కడ ఇండస్ట్రీకి ఆ రోజు వచ్చినప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యల్లో జగన్మోహన్ రెడ్డి చిరంజీవి పిలిస్తే వచ్చేసాడా అన్నదానికి కొనసాగింపుగా చాలామంది మాట్లాడారు. అక్కడికి అది అయిపోయింది. అయితే దీని అన్నిటి వెనుక ఒక బాధ, ఒక పెయిన్. చిరంజీవి గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బాధపడినా, లేదు అందరు అభిమానులు బాధపడినా, చిరంజీవి గారిని ఎక్కడ బాధపడ్డారంటే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడమా, వెళ్ళకపోవడమా, లేదంటే అది ఆయన దిగొచ్చి మాట్లాడడమా, ఇది అవ్వడమా, దీని దగ్గర కాదు. ఎప్పుడైతే చిరంజీవి గారు చాలా తగ్గి చేతులు కట్టుకుని ఆయన మాట్లాడినటువంటి క్షణాలు ఉన్నాయి చూసారా, దానికి చాలామంది బాధపడ్డారు. సో దీని మీద నేను మాట్లాడినా, వేరే వాళ్ళు మాట్లాడినా చాలామందికి రుచించకపోవచ్చు. అందుకే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆ రోజు RRR సభలో మాట్లాడినటువంటి మాటలు మరొక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ వివాదాన్ని ఇక్కడితోటి ముగిద్దాం. అందరూ కలిసి ఉండాలి, అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం, అందరి సంక్షేమం కోసం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి అనేదే ప్రతి ఒక్కరి కోరిక. సో రాజమౌళి గారి వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్డ్ మీడియా. ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు, మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం. ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, నేను ట్రై చేశాను, ఎవరు కూడా ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి 2-3 సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన చాలామంది చాలా మాట్లాడినారండి, రకరకాల మాట్లాడినారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి. చిరంజీవి గారు, సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్. ఇంకా చాలామందికి తెలీదు, తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారు కారణం. ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడానికి ఆయన ఇష్టం ఉండదు, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం. బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను. ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.